తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు మీకు వాక్య భేదాలు తెలియజేస్తాను. వాక్యంలో చాలా రకాలు ఉంటాయి. వాక్యాలు అంటే చాలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఈరోజు మీకు తెలియజేయబోయే వాక్యాలు ఏంటి అంటే కర్తరి వాక్యము మరియు కర్మని వాక్యము అనేవి మీకు ఈరోజు వాక్య భేదాల్లోని రకాలు తెలియజేయడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ముందుగా మరి ఇవి తెలియాలి అంటే మీరు కర్త కర్మ క్రియ క్లాస్ విని తర్వాత ఈ క్లాస్ వినండి. కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరి వాక్యాలు. అందుకని ఏంటి, కర్త కర్మ క్రియ చెప్పిన క్లాస్ ఉంది కదా, అది విని ఇది వింటే మీకు ఈజీగా తెలుస్తుంది. మరి ఇక్కడ కర్త అనేది మీకు తెలియాలంటే అది చూడాలి. మీకు ఇక్కడ కూడా వివరించబడుతుంది, కానీ ఇంకా అక్కడ బాగా మీకు అవగాహన అవుతుంది. పనిని చేసేవాడు కర్త. పని ఎవరైతే చేస్తారో ఆ వాక్యంలో వారిని కర్త అంటాము. అట్లా ఇంకా కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. చూడండి, మరి ఒక వాక్యంలో ఇది కర్తరి వాక్యం అనేది మనం ఎలా చెప్పగలము అంటే, కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. కర్త ప్రధానంగా కలిగి ఉంటుంది. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. అలా ఉంటే అది కర్తరి వాక్యం అవుతుంది. అదేవిధంగా కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. అది కర్తరి వాక్యం అంటాము మనం. కర్త ప్రధానంగా కలిగి, కర్తకు ప్రథమా విభక్తి కలిగి, కర్మకు ద్వితీయ విభక్తి కలిగి ఉన్న వాక్యాన్ని కర్తరి వాక్యం అంటాము. ఇది మీకు అవగాహన అయితే కర్తరి వాక్యాన్ని గుర్తుపెట్టవచ్చు. అలాగే కర్మని వాక్యంగా కూడా మార్చడానికి తెలుస్తుంది. ఇప్పుడు కర్మని వాక్యం చూడండి. కర్మని వాక్యం అంటే ఏంటి? కర్త కర్మ క్రియ అనేవి మనకు వాక్యంలో 3 భాగాలుగా ఉంటాయి. ఇప్పుడు కర్మ ప్రధానంగా కలిగే వాక్యం కర్మని వాక్యం. చూడండి, కర్మ ఏదైతే ప్రధానంగా కలిగి ఉందో ఆ వాక్యాన్ని కర్మని వాక్యం అంటాము. మరి కర్మ అనేది కూడా తెలియాలి అంటే ముందే చెప్పానుగా, కర్త కర్మ క్రియ అనే క్లాస్ వినండి అని. అలా అది కూడా దీనికి సంబంధించింది. పని ఫలితమును అనుభవించున్నది కర్మ. మరి కర్మ అంటే ఏంటో తెలియాలి కదా. కర్మ ప్రధానంగా కలిగి ఉన్నది కర్మని వాక్యం అనుకున్నాం. మరి కర్మ తెలిస్తేనే కర్మ ప్రధానంగా ఉండేది అనేది తెలుస్తుంది. కావున పని ఫలితమును అనుభవించున్నది కర్మ. మరి ఈ పని ఏ విధంగా అనుభవిస్తుంది అనేది మీరు ఉదాహరణల ద్వారా కూడా చూసి నేర్చుకోవచ్చు. కర్మని వాక్యంలో కర్తకు చే అను ప్రత్యయం చేరుతుంది. మరి కర్మని వాక్యంలో కర్తకు ఏం చేరుతుంది అంటే చే లేదా చేత అను ప్రత్యయం అనేది చేరుతుంది అన్నట్లు. అలా ఉంటుంది కర్మని వాక్యంలో. కర్మకు మాత్రం క్రియకు బడు అను ప్రత్యయం చేరుతుంది. ఈ కర్మని వాక్యంలో. అట్లా కర్తకేమో చే అనే ప్రత్యయం చేరుతుంది. కర్మని వాక్యంలో క్రియకు బడు అనే ప్రత్యయం చేరుతుంది. పని ఫలితాన్ని అనుభవిస్తుంది. ఈ విధంగా ఉండేది కర్మని వాక్యం. మరి ఇందులో కర్మ ఏ విభక్తిలో ఉంటుందంటే కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఈ కర్మని వాక్యంలో కర్మ అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. అలాగే కర్మని వాక్యంలో కర్తకు మాత్రం చే అనేది, క్రియకు మాత్రం బడు. క్రియ అంటే పనిని తెలియజేయదు కదా, అందువలన క్రియని బడు అని వస్తే కర్మని వాక్యం అనేది మనం గుర్తించవచ్చు. ఇక్కడ కర్తరి వాక్యం ఉదాహరణలు చూడండి. కర్తరి వాక్యం గుర్తించగలిగితే అవగాహన అయితే మీరు కర్తరి వాక్యాన్ని గుర్తించగలుగుతారు. కర్తరి వాక్యాన్ని గుర్తించగలిగితే దానిని మీరు కర్మని వాక్యంలోకి మార్చగలుగుతారు. అలా ఎలా ఇచ్చినా మీరు రాయగలగాలి అంటే మీకు 2 అవగాహన కలిగి ఉండాలి. అలా ఇక్కడ ఉదాహరణలు చూద్దాము. రాముడు సీతను పెండ్లాడెను. చూడండి, రాముడు సీతను పెండ్లాడెను. ఇక్కడ రాముడు కర్త, సీత కర్మ, పెండ్లి క్రియ. అలా మరి ఇక్కడ సీతను ఇక్కడ ద్వితీయ విభక్తి వచ్చింది కర్మ కాబట్టి. అక్క ఇంటి ముందు ముగ్గును వేసింది. వేసిన వారెవరు? అక్క. ఏం వేసింది? ముగ్గు. అంటే ఇక్కడ పని చేసింది అక్క కాబట్టి కర్త, ముగ్గు కర్మ, ముగ్గుకు ను అనే ద్వితీయ విభక్తి వచ్చింది, వేసింది అనేది క్రియ. ఈ విధంగా కర్తరి వాక్యం ఉంటుంది. బాలు ఇసుకతోని ఇల్లు కట్టాడు. ఇసుకతోని చూడండి, పని ఫలితాన్ని అనుభవించింది కాబట్టి అది కర్మ. బాలు కర్త, కట్టాడు క్రియ. ఈ విధంగా ఉంటుంది కర్తరి వాక్యం అవుతుంది. వాల్మీకి రామాయణమును రచించాడు. చూడండి, రచించాడు
ఏం రచించాడు? రామాయణం. అనుభవించిన పనిని అనుభవించింది కాబట్టి ఇక్కడ మనకు రామాయణం అనేది కర్మను అనేది ద్వితీయ విభక్తిలో ఉంది. ఈ విధంగా ఉంటే కర్తరి వాక్యం అని మనం గుర్తించగలగాలి. ఇప్పుడు కర్మణి వాక్యం ఉదాహరణలు చూద్దాం. మరి కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యంకి, కర్మణి వాక్యం నుంచి కర్తరి వాక్యంకి మార్చాలి అంటే 2 వాక్యాలు మీకు అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఏది ఇచ్చినా ఏ విధంగానైనా రాయగలుగుతారు. కర్తరి ఇస్తే కర్మని, కర్మని ఇస్తే కర్తని వాక్యాలకి మార్చడానికి మీకు తెలుస్తుంది. మార్కులు సులభంగా వస్తాయి. రామునిచే రాక్షసులు సంహరింపబడిరి. చూడండి, రాముడు సంహరింపబడటం అనేది పని. మరి ఇక్కడ ఈ పని ఎవరు అని అంటే ఎవరు చేశారు అంటే రాముడు. మరి రాముడు అనేది కర్తకు చే అని వచ్చింది కావున ఇది కర్మని వాక్యము. మరి ఈ క్రియకు బడిరి, చూడండి సంహరింపబడిరి కాబట్టి కర్మని వాక్యంలో ఈ విధంగా ఉంటుంది. కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. ఏం పోయబడ్డాయి? కాయలు అనేది ఇక్కడ కర్మ ఎవరి చేత పోయబడ్డాయి అంటే ఎవరు చేసిన వాళ్ళు అంటే అతడు అనేది కర్త కావున చేత, చూడండి అతనికి చేత అనేది ఇక్కడ కలిసింది, క్రియకు బడ్డాయి అనేది వచ్చింది కావున కర్మణి వాక్యం ఈ విధంగా ఉంటుంది. చిన్నప్పుడే అనే కథ అల్వారు స్వామిచే రచింపబడింది. చూడండి, క్రియకు బడింది అని వచ్చింది. అల్వారు స్వామిచే కర్తకి చే అనే ఇక్కడ చేర్చబడింది. ఈ విధంగా ఉంటే కర్మని వాక్యం అని మనం గుర్తించగలగాలి. అలా కర్తకి చే, క్రియకు బడు, కనిపించిందంటే బడింది, బడు కనిపించిందంటే అది కర్మని వాక్యంగా మనం బండ గుర్తుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రామాయణం వాల్మీకిచే రచించబడింది. చూడండి, రామాయణం వాల్మీకిచే రచించబడింది. రచింపబడింది అనొచ్చు, రచించబడింది అని కూడా అనొచ్చు. చూడండి, బడు అనేది ఇక్కడ అలాగే కర్తకిచ్చే అనేది వచ్చింది కావున్నది కర్మణి వాక్యం. ఇప్పుడు కర్తరి వాక్యములను కర్మణి వాక్యంలోకి ఏ విధంగా మార్చవచ్చో చూద్దాం. రాముడు సీతను పెండ్లాడెను అని మనం ఇంతకుముందు చూసాం కదా. ఆ వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి ఏ విధంగా మార్చవచ్చో చూద్దాం. మరి రాముడు అంటే ఇక్కడ మనకి ఏం రావాలి? సీత రామునిచే పెండ్లాడబడింది. కర్తకి చేర్చాము, క్రియకు బడింది చేర్చాము. బడు అనేది వచ్చింది కదా, కర్మణి వాక్యం అయ్యింది. సీత రామునిచే పెండ్లాడబడింది. కర్మణి వాక్యం ఈ విధంగా మార్చవలసి ఉంటుంది. మీకు పరీక్షలో కర్తరి వాక్యం ఇస్తే కర్మని మార్చాలి, కర్మని ఇస్తే కర్తరి మార్చాలి. కావున రెండిటిపైన అవగాహన ఉండాలి. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. ఇది కర్తరి వాక్యం. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది కర్తరి వాక్యం. మరి కర్మనిలికి మార్చాలి అంటే ఏమిటి? క్రియకు బడు రావాలి, కర్తకి చేత ఏదైనా రావచ్చు. అలా ఇంటి ముందు అక్కచే ముగ్గు వేయబడింది, అది కర్మణి వాక్యం. చూడండి ఎంత సులువుగా ఉంది కదా. ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి, అవగాహన చేసుకోండి. పరీక్షలో మంచి మార్కులు పొందుతారు. అవునా? అందువలన మీరు చక్కగా వినండి, ముందు వాటి మీద ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు మార్కులు సొంతం అవుతాయి. ఇంకా చూద్దాము. రామునిచే రాక్షసులు సంహరింపబడిరి. మరి ఇదే వాక్యము బడిరి ఉంది కావున కర్మని వాక్యము. ఇప్పుడు మనం కర్తరిని కర్మనికి మార్చాము, ఇక్కడ కర్మని వాక్యంని కర్తరికి మార్చాలి. ఏం లేదు, ఇక్కడ మనము ఏంటి బడి అనేది ఉండదు. ఇక్కడ కర్తలోకి వస్తున్నాం కదా, కర్తరి వాక్యంలోకి బడి ఉండదు, కర్తకి చే కూడా ఉండదు. రాముడు రాక్షసులను, మరి ఇక్కడ కర్మకి ఏం రావాలి? ద్వితీయ విభక్తి రావాలి. రాక్షసులను సంహరించెను. రాముడు రాక్షసులను సంహరించెను, కర్తరి వాక్యం. అలా ఈ విధంగా మనం సులువుగా మార్చడానికి తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాము. కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. ఏం వాక్యం ఇది? బడ్డాయి, వడు అని ఉంది కదా, కర్మని వాక్యం అని మనం గుర్తించాలి. అలాగే కర్తకు కూడా చేత ఉంది కావున ఇది మనం కర్మని వాక్యం అని గుర్తించాలి. మరి దీనిని కర్తరి వాక్యంలోకి మార్చాలి అంటే క్రియలో బడ్డాయి అనేది తీసేయాలి, చేత కర్తకి చేత అనేది కూడా తీసివేయాలి. అతడు కాయలన్నీ ముందర పోశాడు.
అదే కర్తరి వాక్యము. చూడండి ఎంత సులువుగా ఉంది కదా, చాలా సులువుగా ఉన్నాయి. మీరు ఈ విధంగా నేర్చుకుంటే ఇంకా ఖచ్చితంగా మీరు మార్కులు చక్కగా పొందగలుగుతారు. అందువలన మీరు 1కి 2 సార్లు విని చక్కగా నేర్చుకోండి. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ కూడా ఉంటుంది, చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. బాలురచే సెలవు తీసుకోబడింది. ఏం వాక్యం ఇది? కర్మణి వాక్యం. బడింది వచ్చింది కదా క్రియకి, కావున కర్మణి వాక్యం. మరి దీన్ని కర్తరిలకు మార్చాలి అంటే బడింది తీయాలి, తీసేయాలి. బాలురు సెలవును తీసుకున్నారు. ఇది కర్తరి వాక్యము. బాలురు సెలవును తీసుకున్నారు. బడు తీసేసాము, తీసేసాము. ఇది కర్తరి వాక్యం అని చెప్పవచ్చు. ఇంకా ఇంకొక ఉదాహరణ చూద్దాము. మీరు ఈ ఉదాహరణలు సాధన చేస్తే ఇంకా మీకు అవగాహన బాగా పెరుగుతుంది. కావున ఉదాహరణల్ని సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్తోనే పర్ఫెక్ట్ అవుతారు. గ్రామీయులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. బడ్డారు వచ్చింది కదా, కర్మణి వాక్యము. అని కూడా వచ్చింది కర్తకి. కావున ఇది కర్మణి వాక్యం అని మీరు గుర్తించగలగాలి. అసలు ఇది ఏ వాక్యము అంటే మీరు గుర్తించగలగాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ అయినట్టు లెక్క. గ్రామీయులు నాయకులను ఎదుర్కొని పోయారు. అంతే, బడు తీసేసాము. అది కర్తరి వాక్యము. తీసేసాం, బడు తీసేసి మార్చాం. అది కర్తరి వాక్యం. ఈ విధంగా మార్చవచ్చు. మీరు ముఖ్యంగా చూడగానే గుర్తించగలిగేటట్లు అవగాహన చేసుకోండి. ఏ వాక్యమో గుర్తించగలగాలి మీరే. అప్పుడు మీకు సులువుగా ఉంటుంది. చక్కగా మీరు చేయగలుగుతారు, మార్కులు వస్తాయి. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ. చక్కగా నేర్చుకుంటూ ఉండండి, అలాగే లైక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంకా మీకోసం చాలా కంటెంట్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పొడుపు కథ. 3 గదుల కుండ, ముత్యాల కుండ, ఆ కుండలోనే రతనాల పంట. ఏంటో తెలుసా? తెలిసిందా? తెలుసా ఏంటో? 3 గదుల కుండ, ముత్యాల కుండ, ఆ కుండలోనే రతనాల పంట. కుండలో రతనాల పంట ఏంటి? దానిమ్మ పండు. 3 గదులు, అందులో గింజలు. తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు వాక్య భేదముల్లో ఇంకొక రకం భేదములు ఈరోజు మీకు పరిచయం చేస్తాను. మీరు చక్కగా నేర్చుకోండి, వినండి, గ్రహించండి. గ్రహించిన తర్వాత మీకు ఏ పరీక్షలో అయినా ఏ విధంగానైనా చేయగలిగే విధంగా మీరు ప్రిపేర్ కావచ్చు. మరేంటి ఈరోజు వాక్య భేదములు? ఈరోజు చెప్పబోయే వాక్య భేదములు ఏంటి అంటే, వాక్య నిర్మాణమును బట్టి వాక్యములు 3 విధములు. అంటే వాక్య నిర్మాణం, వాక్యంను మనము నిర్మాణం రాసే క్రమము బట్టి 3 విధములుగా ఉంటుంది. ఆ 3 విధములు ఏంటి అనేది మీకు ఈరోజు ఉదాహరణలతో పాటు పరిచయం చేస్తాను. ఒకటి సామాన్య వాక్యము. చూడండి, 1వది సామాన్య వాక్యము, 2వది సంశ్లిష్ట వాక్యము, 3వది సంయుక్త వాక్యము. అంటే వాక్య నిర్మాణమును బట్టి సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యములు అనేవి ఉంటాయి. వాక్య భేదముల్లో ఇది ఒక భాగము. అంటే వాక్య భేదములు చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో అదొకటి, ఇదొక భాగము. ఇప్పుడు సామాన్య వాక్యం గురించి పరిచయం చేసి ఉదాహరణలు కూడా తెలియజేస్తాను. జాగ్రత్తగా గ్రహించండి. ఒక సమాపక క్రియతో కూడిన వాక్యమును సామాన్య వాక్యము అంటారు. అంటే ఒకటే సమాపక క్రియ ఉంటుంది. ఆ ఒక్క సమాపక క్రియతో కూడిన వాక్యమును సామాన్య వాక్యము అంటారు. అంటే అందులో ఇంకా ఎలాంటి సమాపక క్రియలు కానీ ఎలాంటి అసమాపక క్రియలు కూడా ఉండవు. ఒకటే సమాపక క్రియ ఉంటే అది సామాన్య వాక్యము. ఉదాహరణలు చూద్దాము. రవి ఊరికి వెళ్ళెను. చూడండి, వెళ్ళెను అనేది ఇక్కడ పనిని తెలియజేస్తుంది కదా, అది క్రియ. వెళ్ళెను అనేది క్రియ, అది కూడా సమాపక క్రియ ఉంది. కావున ఇది సామాన్య వాక్యము. రవి ఊరికి వెళ్ళెను అనేది సమాపక క్రియ, కావున ఇది సామాన్య వాక్యము. రమణి ఆట ఆడింది అంటే పని పూర్తయినట్లుగా తెలియజేస్తుంది, కావున ఇది సమాపక క్రియ. రమణి ఆట ఆడింది అనేది సామాన్య వాక్యము.
ఇలా సామాన్య వాక్యాలను మీరు గ్రహించవచ్చు, గుర్తించవచ్చు. ఎక్కడైనా మీరు సామాన్య వాక్యం మార్చి రాయమంటే ఏ విధంగానైనా మీరు మార్చి రాయగలుగుతారు, అవగాహన ఒకసారి అవగాహన అయితే. ఇంకా రెండవది సంశ్లిష్ట వాక్యము. సంశ్లిష్ట వాక్యము అంటే ఏంటో ఇప్పుడు చూడండి. అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ గల వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు. అంటే ఇక్కడ చూడండి, అనేక అసమాపక క్రియలు ఉంటాయి, చాలా అసమాపక క్రియలు, ఒకటి కావచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. కానీ సమాపక క్రియ మాత్రం ఒకటే ఉంటుంది. ఒక సమాపక క్రియ, అనేక అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటాము. ఇక్కడ ఉదాహరణలు చూద్దాము. కిరణ్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. చూడండి, కిరణ్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. ఇక్కడ ఇందులో పనులు ఏంటి? తిన్నాడు, వచ్చి. తిన్నాడు అనేది పూర్తిగా ఉంది కాబట్టి అది సమాపక క్రియ. వచ్చి అనేది అసమాపక క్రియ. అంటే ఒక అసమాపక క్రియ వచ్చింది, ఒక సమాపక క్రియ వచ్చింది. ఇది సంశ్లిష్ట వాక్యము. గోపి బడికి వెళ్ళి చదువుకున్నాడు. చదువుకున్నాడు అనేది సమాపక క్రియ. ఒకటి సమాపక క్రియ అయితే ఉంది, ఒకటి అసమాపక క్రియ ఉంది, కావున ఇది సంశ్లిష్ట వాక్యము. ఈ విధంగా సంశ్లిష్ట వాక్యమును మీరు గుర్తించవచ్చు. ఈ సంశ్లిష్ట వాక్యాలను కూడా సామాన్య వాక్యాలుగా రాయవలసి ఉంటుంది. మీకు ముందు ఇది అర్థమైతే మీరు సులువుగా రాయగలుగుతారు. ఇప్పుడు సంయుక్త వాక్యము. మరి సంయుక్త వాక్యము అంటే ఏంటి? ముందు అసలు ఈ వాక్యం మీద మీకు అవగాహన రావాలి. సామాన్య వాక్యం అంటే ఏంటి, సంయుక్త వాక్యం అంటే ఏంటి, సంశ్లిష్ట వాక్యం, ఇవి అవగాహన వస్తే మీరు అది ఏదైనా మార్చి రాయటానికి తెలుస్తుంది. రెండు కానీ అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు గల వాక్యమును సంయుక్త వాక్యము అంటారు. అంటే ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎన్నైనా కావచ్చు, కానీ రెండు మాత్రం సమాపక క్రియలు ఉంటాయి, దానిని సంయుక్త వాక్యం అంటాము. రెండు లేదా అంతకంటే ఎక్కువ, రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాపక క్రియలు కలిగిన వాక్యమును సంయుక్త వాక్యం అంటారు. ఉదాహరణలు చూద్దాము. అంటే ఇక్కడ సమాపక క్రియలు రెండు కంటే ఎక్కువగా ఉంటాయి, రెండు కావచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. లత బాగా ఆడింది కానీ ఓడిపోయింది. చూడండి, ఇక్కడ పని ఏంటి? ఓడిపోయింది, ఆడింది. ఈ రెండు పనిని తెలియజేసాయి. మరి రెండు ఏంటి అంటే, ఆడింది అనేది సమాపక క్రియ, ఓడిపోయింది కూడా సమాపక క్రియ, కావున ఇది సంయుక్త వాక్యం అయ్యింది. సరళ బాగా చదువుతుంది మరియు పాడుతుంది. ఇక్కడ పనిని తెలియజేసే పదాలు ఏంటి? క్రియాపదాలు. చదువుతుంది, పాడుతుంది. మరి ఏం క్రియలు ఇవి అంటే, ఇవి సమాపక క్రియలు, పనిని పూర్తయినట్లుగా తెలియజేసేవి సమాపక క్రియలు. కావున చదువుతుంది, పాడుతుంది రెండు సమాపక క్రియలు వచ్చాయి, కావున ఇది సంయుక్త వాక్యము. ఈ విధంగా మీరు వాక్యములను అవగాహన చేసుకుంటే ఎలా అయినా మార్చగలుగుతారు. గీత బజారుకు వెళ్ళింది. ఇక్కడ ఇంకా కొన్ని ఉదాహరణలు చూడండి. గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. ఇవి రెండు సామాన్య వాక్యాలు. ఇక్కడ చూడండి, గీత బజారుకు వెళ్ళింది, అదే గీత బజారుకు వెళ్ళింది, ఆ గీతనే కూరగాయలు కూడా కొన్నది. అంటే రెండు సామాన్య వాక్యాలు, రెండు సార్లు వచ్చింది. చూడండి ఇక్కడ గీత అలా. మరి దీన్ని సంశ్లిష్ట వాక్యంలోకి ఎలా మార్చాలి అంటే, గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. వెళ్ళి అనేది ఇక్కడ అసమాపక క్రియ, కొన్నది అనేది సమాపక క్రియ, కావున ఇది సంశ్లిష్ట వాక్యము. అంటే సంశ్లిష్ట వాక్యం ఇస్తే మీరు సామాన్య వాక్యంగా మార్చి రాయాలి, సామాన్య వాక్యాలుగా ఇస్తే సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయాలి. ఈ విధంగా మీరు చక్కగా అవగాహన అయినప్పుడే మీరు రాయగలరు. ఒకసారి ఇది అవగాహన చేసుకోండి, సులువుగా మీరు రాయగలుగుతారు. మరి ఇప్పుడు సంయుక్త వాక్యం రాయాలి అంటే, గీత బజారుకు వెళ్ళింది మరియు కూరగాయలు కొన్నది. చూడండి, ఇక్కడ వెళ్ళింది, కొన్నది రెండు సమాపక క్రియలు, కావున ఇది సంయుక్త వాక్యం. మరి ఇక్కడ మరియు అనేది చేర్చబడింది. అంటే సంయుక్త వాక్యంలో మరియు, కానీ, కావున ఇలాంటివి వస్తూ ఉంటాయి రెండు వాక్యాల మధ్యలో, కావున ఇది సంయుక్త వాక్యం అయ్యింది. అంటే సంయుక్త వాక్యం ఇచ్చిన సామాన్య వాక్యాలు రాయాలి, సంశ్లిష్ట వాక్యం ఇచ్చిన సామాన్య వాక్యాలు రాయగలగాలి. ఇంకా కొన్ని ఉదాహరణలు చూడండి. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. ఇవి సామాన్య వాక్యాలు. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది, సామాన్య వాక్యాలు. మరి రెండు సామాన్య వాక్యాలని ఇప్పుడు సంశ్లిష్ట వాక్యంగా మరియు సంయుక్త వాక్యంగా మార్చి ఎలా రాయొచ్చో చూద్దాం. అమ్మ
నిద్ర లేచి ముఖం కడుక్కుంది. అంతే. చూడండి, లేచి దగ్గర కామా వస్తుంది. అది సంశ్లిష్ట వాక్యము. ఎందుకంటే ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ ఉంది కదా, అందువలన ఇది సంశ్లిష్ట వాక్యమైంది. ఒక అసమాపక, ఒక సమాపక 2 క్రియలు వచ్చాయి. ఇది సంశ్లిష్ట వాక్యం. మరి దీనిని సంయుక్త వాక్యంగా మార్చి రాయాలి అంటే ఏ విధంగా రాయవచ్చో చూద్దాం. అమ్మ నిద్ర లేచింది మరియు ముఖం కడుక్కుంది. ఇక్కడ చూడండి, లేచింది, కడుక్కుంది 2 కూడా సమాపక క్రియలు. కావున ఇది సంయుక్త వాక్యం. 2 వాక్యాలకు మధ్యలో ఏంటి, మరియు అనేది చేర్చబడింది. అలా వాక్యాలను రాయవలసి ఉంటుంది. మీకు దాదాపుగా అవగాహన అయిందనుకుంటాను. మీకు ఏమాత్రం ఇది ఉపయోగపడుతుంది అనుకున్నా ఒక లైక్ చేయండి. ఓకేనా? ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాము. విమల వంట చేస్తుంది, విమల పాటలు వింటుంది. సామాన్య వాక్యాలు. విమల వంట చేస్తుంది, విమల పాటలు వింటుంది. ఇవి సామాన్య వాక్యాలు. మరి సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యముగా రాయవలసి ఉంది. సంశ్లిష్ట వాక్యం ఏ విధంగా రాయొచ్చు అంటే, విమల వంట చేస్తూ పాటలు వింటుంది. అంతే. విమల వంట చేస్తూ పాటలు వింటుంది. ఇది సంశ్లిష్ట వాక్యము. ఈ విధంగా ఉంటుంది సంశ్లిష్ట వాక్యం. ఎందుకంటే ఇది అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ. కావున ఇది సంశ్లిష్ట వాక్యం అయ్యింది. ఇప్పుడు ఈ సామాన్య వాక్యాలను మనం సంయుక్త వాక్యంగా ఎలా రాయవచ్చో చూద్దాం. విమల వంట చేస్తుంది మరియు పాటలు వింటుంది. చూడండి, 2 సమాపక క్రియలు వచ్చాయి. కావున ఇది సంయుక్త వాక్యము. మధ్యలో మరియు చేర్చబడింది. ఇలా సంయుక్త వాక్యంగా రాయవలసి ఉంటుంది సామాన్య వాక్యాలను. ఇంకా మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా కొన్ని ఉదాహరణలు చూడండి. రజని బడికి వెళ్ళింది, రజని బాగా చదువుకున్నది, రజని ఉద్యోగం సంపాదించింది. చూడండి, ఉద్యోగం సంపాదించినది. ఇవి సామాన్య వాక్యాలు. ఇక్కడ 3 సామాన్య వాక్యాలు 3 సార్లు రజని 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 అని వచ్చింది 3 వాక్యాలలో కూడా. మరి ఇప్పుడు దీనిని సంశ్లిష్ట వాక్యంగా ఎలా రాయవచ్చో చూడండి. ఓకేనా? ఎందుకంటే ఇంతకుముందు 2 వాక్యాలు చూసాం, ఇక్కడ 3 వాక్యాలు. 3 వాక్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా రాస్తామో గమనించండి. ఓకేనా? సంశ్లిష్ట వాక్యం వచ్చేసి రజని బడికి వెళ్ళి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించినది. ఇది సంశ్లిష్ట వాక్యము. ఇక్కడ వెళ్ళి చదువుకుని అనేదేమో అసమాపక క్రియలు, మరి సంపాదించినది మాత్రం సమాపక క్రియ. అంటే 1 కంటే ఎక్కువ 2 అసమాపక క్రియలు కలిగి 1 సమాపక క్రియ కలిగి ఉంది. కావున ఇది సంశ్లిష్ట వాక్యము. ఈ విధంగా సంశ్లిష్ట వాక్యముగా మనము సామాన్య వాక్యాలను మార్చి రాసుకోవచ్చు. మరి అదే సంశ్లిష్ట వాక్యం ఇచ్చినప్పుడు కూడా సామాన్య వాక్యాలుగా రాయవలసి ఉంటుంది. రజని బడికి వెళ్ళింది మరియు బాగా చదువుకున్నది, కావున ఉద్యోగం సంపాదించినది. ఇక్కడ చూడండి, వెళ్ళింది, చదువుకున్నది, సంపాదించినది అనేదేమో సమాపక క్రియలైతే, మరియు కావున అనేది ఇక్కడ సంయుక్త వాక్యంలో వాక్యాలకు మధ్య చేర్చవలసిన అవసరం ఉంది. అలా అప్పుడే దానికి అర్థవంతంగా ఉంటుంది. ఈ విధంగా సంయుక్త వాక్యాన్ని రాయవలసి ఉంటుంది. మీరు చక్కగా అవగాహన చేసుకొని మంచిగా నేర్చుకుంటే మార్కుల్ని తప్పకుండా పొందగలుగుతారు. 1 మార్కు కూడా పోకుండా పొందగలిగే వీలుంటుంది ఇలా నేర్చుకుంటే. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ. పొడుపు కథలు వినండి, మీ మేధస్సును పెంచుకోండి. నీటిలోన పంట ఉంటుంది ప్రతి ఇంట, ఉండకపోతే తప్పదు తంట. ఏమిటది? గుర్తొచ్చిందా? ఏమిటో అది గుర్తొచ్చిందా? నీటిలో పంట. ఏం పంట? నీటిలో పండేది ఉప్పు. అట్లా నీటి ద్వారా వచ్చే పంటే ఉప్పు. తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు ఇంకా వాక్యాలలో మిగిలిన ఒక అంశాన్ని మీకు పరిచయం చేస్తాను. అవి ప్రత్యక్ష కథనం మరియు పరోక్ష కథనం. ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు కదా, అవి చక్కగా వినండి, జాగ్రత్తగా గ్రహించండి. పరీక్షలో ఎలా వచ్చినా మార్కులు పొందేలా నేర్చుకోండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా
ఉపయోగపడుతుంది అనుకున్న ఒక లైక్ ఇవ్వండి. ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నదున్నట్లు చెప్పటం ప్రత్యక్ష కథనం అంటారు. అంటే ఏ వ్యక్తి అయినా చెప్పిన మాటలను ఏ విధంగా అన్నాడో ఆ మాటలను అదే విధంగా ఉన్నదున్నట్లు చెప్పటమే ప్రత్యక్ష కథనం అంటాము. మరి ఆ ప్రత్యక్ష కథనం ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రథమ పురుషలో ఉన్న పదాలు అంటే అనగా, తమను, తాము, తాను, తాము వంటి పదాలు ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి. అంటే ఉత్తమ పురుషలో ఉంటాయి ఈ ప్రత్యక్ష కథనం వాక్యాలు. అలా ఉత్తమ పురుషలో ఉన్న పదాలుగా మార్చి రాయవలసి ఉంటుంది ప్రత్యక్ష కథనంలో. ప్రథమ పురుషలో ఉన్న పదాలను ఉత్తమ పురుషలోనికి మారుతూ ఉంటాయి ఈ ప్రత్యక్ష కథనంలో. మరి ఈ ప్రత్యక్ష కథనానికి ఇంకా ఒక నియమం ఉంటుంది. ఏంటి అంటే ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి. ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి. ఇలా ఉద్ధరణ చిహ్నాలు ఉండి ఉన్న వాక్యము అంటే మనము ప్రత్యక్ష కథనం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది టెక్నిక్ అన్నట్టు. మేము ఉదాహరణలు చూస్తే మేము వస్తాం సార్. చూడండి, ఉద్ధరణ చిహ్నాలలో రాయడం జరిగింది ఈ వాక్యాన్ని. మొదటి ఉదాహరణ మేము వస్తాం సార్ అనేది ఉద్ధరణ చిహ్నాలలో రాయడం జరిగింది. అంటే ఇది ఏంటిది? ఇది ప్రత్యక్ష కథన వాక్యము. ఇంకొక రెండో వాక్యం చూస్తే పిల్లలు రేపు బీర్పూర్ జాతరకు వెళ్తున్నాము. చూడండి, ఇది కూడా ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించి రాయడం జరిగింది ఈ వాక్యం కూడా. ఈ విధంగా ప్రత్యక్ష కథనం వాక్యాలు ఉంటాయి. ఏ విధంగా అన్నారో అదే విధంగా రాసి వాటిని ఉద్ధరణ చిహ్నాలను ఉపయోగిస్తూ ఉంటాము. అది ప్రత్యక్ష కథనం. అక్క ఆ చెరువు చూడు. ఈ విధంగా ఉంటాయి ప్రత్యక్ష కథనం యొక్క వాక్యాలు. మరి ఈ ప్రత్యక్ష కథనం గురించి మీకు అర్థమవుతే మీరు వాక్యాన్ని సులువుగా గుర్తించగలుగుతారు, మార్చడానికి కూడా సులువుగా తెలుస్తుంది. ఇప్పుడు పరోక్ష కథనం వాక్యాలు చూద్దాము. ఏ విధంగా ఉంటాయో పరోక్ష కథనం వాక్యాలు మీరు అవగాహన చేసుకుంటే అప్పుడు పరోక్ష వాక్యం ఇచ్చిన ప్రత్యక్ష వాక్యం రాయగలుగుతారు, ప్రత్యక్ష వాక్యం ఇచ్చిన పరోక్ష వాక్యం రాయగలుగుతారు. వేరే వాళ్ళు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది పరోక్ష కథనం అంటారు. అంటే వేరొకరు చెప్పిన విషయాలను, మాటలను మన మాటల్లో చెబితే, వాళ్ళు అన్న మాటలను అన్నట్లుగా చెప్తే ప్రత్యక్షం, మన మాటల్లో చెప్తే పరోక్షం. మరి అవి ఏ విధంగా ఉంటాయి? ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి ప్రథమ పురుష పదాలుగా అంటే తాను, తాము, తన, తమలుగా మారుతాయి. అంటే ఈ పదాలుగా మారుతాయి. ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా మారుతాయి. మరి అసలు పురుషులు తెలియాలి మీకు. ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం తెలియాలి అంటే పురుషులు తెలియాలి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఇవి తెలియాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మరి ఇవి తెలియాలి అంటే మీరు ఈ క్లాస్ కూడా ఉన్నది వినండి, పురుషుల క్లాస్ వినండి. విన్న తర్వాత ఇది వింటే మీకు ఇంకా బాగా సులువుగా అర్థమవుతుంది. మరి పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి క్రియకు అని అనేది చేరుస్తామన్నట్టు. పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు ఉండవు, తీసివేయాలి. తీసి మనం ఏం చేయాలి? క్రియకే మనము అని అనేది చేర్చి రాస్తూ ఉంటాం అన్నట్టు. ఉదాహరణలు చూస్తే మీకు సులువుగా అర్థమవుతుంది. చూడండి, మొదటి ఉదాహరణ చూస్తే వర్ష తాను రానని హర్షినితో అన్నది. చూడండి, రాను అని అనే పదాన్ని రానని అంటే అలా కలిపి రాస్తాం. అని అనే పదాన్ని క్రియకు జోడించి రాస్తాము మనము ఈ పరోక్ష కథనం వాక్యంలో. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. క్షమించు అని అనే పదాలను మనం ఏం చేసాం? క్రియకి అని అనేది కలిపి రాస్తాం. తనను క్షమించమని. చూడండి, ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు కూడా లేవు, కావున ఇది పరోక్ష వాక్యము. నాన్న చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. చేస్తాము అని. చూడండి, ఇక్కడ చేస్తామని, చేస్తాము అని అనకుండా చేస్తామని అంటాం అన్నట్టు. ఇది పరోక్ష కథనం వాక్యంలో ఈ విధంగా ఉంటుంది. అలా ఉద్ధరణ చిహ్నాలు కూడా ఉండవు. ఇప్పుడు ఈ రెండు మీకు అర్థమవుతే ఏ వాక్యం ఇచ్చినా ఇంకో వాక్యంలోకి మార్చి మీరు రాయగలుగుతారు. ప్రత్యక్షం ఇస్తే పరోక్షం రాస్తారు, పరోక్షం ఇస్తే ప్రత్యక్షం రాస్తారు. ఒకటి చూడండి, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. ఇది ప్రత్యక్ష కథనం. ఇది మనకేంటి, ఎలా గుర్తించగలుగుతాం అంటే ఎలా అన్నాడో అలాగే చెప్పారు, అలాగే ఉద్ధరణ చిహ్నాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. కావున ఇది ప్రత్యక్ష కథనం అనేది మనం గుర్తించగలగాలి.
అది మనకు చిన్న టెక్నిక్ అన్నట్టు. ఆ ఉద్ధరణ చిహ్నాలు కనుక ఉంటే అది ప్రత్యక్ష కథనం అనేది మీరు గుర్తించగలగాలి. మరి దీన్ని మార్చినప్పుడు నేను అనేది తాను అయింది, నా అనేది తాను అయింది. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నాను అని, ఇక్కడ చూడండి, ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. అంటే తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఇది మనము శ్రీనివాస్ అన్న మాటల్ని మనం చెప్తున్నాం. ఇది పరోక్ష కథనం. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. రాజకీయ పార్టీల వారు జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. ఇది ప్రత్యక్ష కథనం. ఎందుకంటే ఇక్కడ మనము ఉద్ధరణ చిహ్నాలు వాడి రాయడం జరిగింది. ఇన్వర్టెడ్ కామాస్ అంటాం ఇంగ్లీష్లో. అలా ఇన్వర్టెడ్ కామాస్లో ఉద్ధరణ చిహ్నాలతో రాయబడింది అన్న వాక్యాన్ని అన్నట్లుగా చెప్పబడింది. కావున ఇది ప్రత్యక్ష కథనం వాక్యం. మరి దీన్ని పరోక్షంగా మార్వాలి అంటే ఎలా మార్చి రాయాలో చూడండి. రాజకీయ పార్టీల వారు జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. చూడండి, నిద్ర అని అనకుండా నిద్ర అని అన్నాము, కలిపి రాసాము అక్కడ. అది ఉద్ధరణ చిహ్నాలు తీసేసి అని అనేది చివరి క్రియకు కలిపి రాయడం జరిగింది. ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. ఇది పరోక్ష కథనం. ఈ విధంగా చాలా సులభంగా మీకు ఒక్కసారి అర్థమైతే ఇది మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఏ విధంగా వాక్యం ఇచ్చినా మీరు రాయగలుగుతారు, వాక్యాన్ని గుర్తుపట్టగలుగుతారు. అది ఏ వాక్యం అనేది మీరు గుర్తుపట్టగలిగితే దాన్ని మార్చడానికి కూడా మీకు తెలుస్తుంది. అప్పుడు మార్కులు మీరు సరిగ్గా పొందగలుగుతారు. ఒక్క మార్క్ కూడా మీకు పోకుండా సులువుగా పొందగలుగుతారు. పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు. మరి పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు. మరి ఇక్కడ మనం ఇది ఏ వాక్యం అని గుర్తుపట్టగలగాలి అంటే ఇక్కడ మనకి ఉద్ధరణ చిహ్నాలు లేవు. కావున ఇది పరోక్ష కథన వాక్యం అనేది మనము గ్రహించాలి. ఇది పరోక్ష కథన వాక్యము. ఉద్ధరణ చిహ్నాలు లేవు కదా, ఇది ప్రత్యక్షమా పరోక్షమా అంటే ఇది పరోక్ష కథనమే. అలా మీరు గుర్తించగలగాలి. పరీక్షలో మీరు అవగాహన అయితేనే చేయగలుగుతారు. మీరు అవగాహన కాకపోతే చేయడం చాలా కష్టమవుతుంది, మార్కులు పోగొట్టుకుంటారు. కావున అవగాహన చేసుకోండి. దీన్ని మరి ప్రత్యక్ష కథనంలోకి మార్చాలి అంటే ఉద్ధరణ చిహ్నాలు వాడాలి. పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం అని ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఇక్కడ చూడండి, అవసరం అని అనేదాన్ని అవసరం అని రాసాం. అంటే ప్రత్యక్ష కథనం అనేది ఈ విధంగా ఉంటుంది. అలా ఈ విధంగా రాయవలసి ఉంటుంది ప్రత్యక్ష కథనం. మనం ఉద్ధరణ చిహ్నాలను కూడా ఉపయోగించాలి ప్రత్యక్ష కథనానికి. ఇలా రాయవలసి ఉంటుంది. మీరు సులువుగా మార్కులు పొందడానికి ఈ బిట్స్, ఇలాంటి బిట్స్ మీరు అవగాహన చేసుకుంటే ఈ బిట్స్ నుంచి మీరు ఇచ్చిన మార్కులు పొందగలుగుతారు. కావున ఇలాంటి ముఖ్యంగా బాగా చూసుకోండి, బాగా సాధన చేయండి. సాధనతోటి మీకు ఎక్కువగా మార్కులు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇంకొక వాక్యం చూద్దాము. మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ కాదని, ఎవరూ తక్కువ కాదని భాగ్యరెడ్డి వర్మ అన్నాడు. ఇది మరి ఏ వాక్యం? ఇది ప్రత్యక్ష వాక్యమా పరోక్ష వాక్యమా అని అంటే మరి ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు లేవు కదా, కావున ఇది పరోక్ష వాక్యము. అలాగే ఇక్కడ అని అనేది సపరేట్గా లేకుండా అందులోనే క్రియలకే కలిపి ఉంటుంది, కావున ఇది పరోక్ష కథన వాక్యము. మరి దీన్ని ప్రత్యక్షంలోకి మార్చాలి అంటే మనం ఏం చేయాలి? ఉద్ధరణ చిహ్నాలను ఉపయోగించాలి. ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించి ఎక్కడెక్కడ ఏం మార్చాల్సి ఉంటుందో చూడండి. మనుషులంతా పుట్టుకతో సమానమని అంటే సమానం, ఎవరూ ఎక్కువ కాదని అంటే ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదని అంటే ఎవరూ తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. ఈ విధంగా మనం ప్రత్యక్ష వాక్యం రాయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఉద్ధరణ చిహ్నాలు రాసి అని అనేది క్రియలకు చేర్చకుండా మనము రాస్తే అది ప్రత్యక్ష వాక్యం అవుతుంది. మీరు చాలా సులభంగా గ్రహించగలుగుతారు. కొంచెం శ్రద్ధ పెట్టండి, చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. ఇది ప్రత్యక్ష కథన వాక్యము. ఈ విధంగా ఉంటుంది ప్రత్యక్ష కథన వాక్యము. జాగ్రత్తగా గ్రహించండి అంతే, ఇంకా మీరు ఎప్పటికీ మార్కులు కోల్పోకుండా గ్రహించగలుగుతారు.
ఓకేనా విద్యార్థులు? ఇంకా మీరు ఏ పోటీ పరీక్షలకైనా ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈ క్లాసు. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథలు వినండి, విజ్ఞానాన్ని పెంచుకోండి. 1000 మంది వీరులు, కానీ వారందరికీ ఒకే మొలతాడు. ఏంటో తెలుసా? ఏంటనుకుంటున్నారు? చీపురు. మనం పొరక అంటాం కదా, అది. అర్థమైందా? తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు ఇంకా వాక్య భేదములలో ఇంకా ఒక టాపిక్ పరిచయం చేస్తాను. అవి ఏంటి అంటే ఆశ్చర్యార్థక వాక్యం. అంటే ఈ విధంగా వాక్యాలు ఇంకా ఏమేమి ఉంటాయి అనేది ఈ క్లాస్లో మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు ముందుగా ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యము, భయము, సంతోషము, బాధ మొదలగు వాణిని తెలియజేయు వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఆశ్చర్యము మరియు భయము, ఇంకా సంతోషము, బాధ వాటిని తెలియజేసే వాక్యాలు ఆశ్చర్యార్థక వాక్యాలు. ఈ క్లాసు మీకు చక్కగా కాంపిటేటివ్స్ కానీ ఇంకా అన్ని పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. చక్కగా అవగాహన చేసుకొని సాధన చేయడానికి ప్రయత్నించండి, మంచి మార్కులు పొందుతారు. మరి ఆశ్చర్యార్థక వాక్యాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూడండి. ఉదాహరణలు. వామ్మో ఎంత పెద్ద పాము. చూడండి, వామ్మో అంటేనేమో ఇక్కడ ఏంటి, మనకు భయంతో కూడిన ఆశ్చర్యము, ఎంత పెద్ద పాము, అలా ఈ విధంగా ఉంటుంది మనకి ఆశ్చర్యార్థక వాక్యం. వసంత ఎంత బాగా పాడిందో అంటే మనకు వసంత పాడే విషయాన్ని వీళ్ళు అద్భుతంగా చెప్పడం జరిగింది అక్కడ. భలిరే కరోనాను జయించితిమి. చూడండి, ఇక్కడ ఆనందం, కరోనాను జయించినమనే ఆనందం ఇక్కడ. అంటే ఒక్కొక్కటి భయము, ఆశ్చర్యము, ఆనందము, ఇట్లా ఈ విధంగా, అంటే సంతోషము, ఈ విధంగా తెలియజేయనవి ఆశ్చర్యార్థక వాక్యాలు. ఇక్కడ ఆశ్చర్యార్థక మార్కు కూడా మనకు కనిపిస్తుంది చూడండి, గుర్తు కూడా. అలా ఇప్పుడు ఇంకొకటి విద్యార్థక వాక్యము. మరి విద్యార్థక వాక్యము అంటే ఏంటి అనేది చూడండి. ఇప్పుడు చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం విద్యార్థక వాక్యం అంటారు. అంటే ఏ పనినైనా చేయవలసిన దానిని విధిగా చేయాలి అని చెప్పే విషయాన్ని, చెప్పే వాక్యాన్ని విద్యార్థక వాక్యం అంటాము. మరి ఈ విద్యార్థక వాక్యం అనేది మీకు ఒకసారి అర్థమవుతే చక్కగా మీరు గుర్తించగలుగుతారు ఆ వాక్యాన్ని. మరి విద్యార్థక వాక్యాలు చూడండి ఏ విధంగా ఉంటాయో చూసి అవగాహన చేసుకోండి. మీరు పరీక్షలో కూడా చేయడానికి సులువుగా ఉంటుంది అవగాహన అయితే. చేతులు శుభ్రంగా కడుక్కోండి. చూడండి, విధిగా చేయాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది ఏంటి, తప్పకుండా చేయవలసిన పని, విధిగా చేయవలసిన పనిని విద్యార్థక వాక్యము అంటాము. పూలనన్నింటినీ హారంగా కూర్చండి. చూడండి, పూలనన్నింటినీ హారంగా, హారం అంటే దండ, దండలాగా కూర్చోమంటున్నారు, దండ చేయమంటున్నారు. అంటే ఇక్కడ ఏంది, అది విధిగా చేయవలసిన పని, కావున విద్యార్థక వాక్యం. అందరూ మనసు పెట్టి వినండి. అంటే శ్రద్ధగా వినమని అర్థం. మనసు పెట్టి వినడం అంటే అందరూ శ్రద్ధగా వినండి అనేది విద్యార్థక వాక్యము. మరి శ్రద్ధగా విన్నప్పుడే కదా మీరు నేర్చుకోగలుగుతారు. మీకు ఏమాత్రం ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకంటే ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, మీకు కాంపిటేటివ్స్లో చాలా ఉపయోగపడుతుంది. మరి ప్రశ్నార్థక వాక్యము. ప్రశ్నార్థక వాక్యం అంటే మీకు అందరికీ తెలుసు. ఏంటి, ప్రశ్నించుటకు వాడబడు క్రియారూపముతో ఉండే వాక్యం ప్రశ్నార్థక వాక్యం అంటారు. ప్రశ్నించుటకు వాడబడు అంటే ప్రశ్నిస్తూ ఉంటాము, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే వచ్చే వాక్యాలే మనకు ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. అంటే ప్రశ్నించుటకు ఆ క్రియలు వాడుతూ ఉంటాం అన్నట్టు, అవే ప్రశ్నార్థక వాక్యాలు. మరి ఇక్కడ ప్రశ్నార్థక వాక్యాలు చూద్దాము ఏమి ఉంటాయి అనేది. ప్రశ్నలు అంటే అందరికీ దాదాపుగా తెలుసు, ఇది చాలా సులభమే మీకు, కానీ ఇక్కడ పరిచయం చేయాల్సిన అవసరం ఉంది, కావున పరిచయం చేశాను. మీరు ఎలా చదువుతున్నారు, మీరు కాంపిటేటివ్ చదువుతున్నారు కదా, ఎలా చదువుతున్నారు, మామూలుగానా చాలా బాగా చదువుతున్నారా అని అర్థం అన్నట్టు. మన పాఠశాలకు ఎవరు వచ్చారు,
అంటే ప్రశ్నార్థక వాక్యం ఎప్పుడు జవాబును కోరుతూ ఉంటుంది, అప్పుడు ప్రశ్నార్థక వాక్యం. మన పాఠశాలకు ఎవరు వచ్చారు అనేది ఇక్కడ జవాబును కోరుతుంది, కావున ప్రశ్నార్థక వాక్యము. మన రాష్ట్ర రాజధాని ఏది, ఇక్కడ జవాబుని అడిగింది, కావున ఇక్కడ మనకు ప్రశ్నార్థక వాక్యాలు అయ్యాయి ఇక్కడ. ఈ విధంగా మీరు ఒక్కొక్క వాక్యాన్ని అవగాహన చేసుకుంటే మీరు పరీక్షలో సులభంగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది, కావున జాగ్రత్తగా ఏకాగ్రతతో నేర్చుకోండి. ఇప్పుడు ఇంకొకటి ప్రార్థనార్థక వాక్యం పరిచయం చేస్తాను. మరి ప్రార్థనార్థక వాక్యం అందులోనే పేరులోనే ఉంటుంది. చూడండి, ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యం ప్రార్థనార్థక వాక్యం అంటారు. అంటే ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది, ఆ వాక్యంలోనే ప్రార్థన అనేది తెలుస్తుంది మనకు. ఆ విధంగా ఉంటే ప్రార్థనార్థక వాక్యం అంటాం. మరి ఈ ప్రార్థనార్థక వాక్యము ఏ విధంగా ప్రార్థిస్తాము అనేది మీకు కొన్ని వాక్యాలు చూస్తే మీకు కూడా అవగాహన అవుతుంది. ఇప్పుడు ప్రార్థనార్థక వాక్యాలు చూడండి ఏ విధంగా ఉంటాయో చూసి మీరు పాఠం చదువుతూ అందులో ఏం వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యం వచ్చిందా, ప్రార్థనార్థకం వచ్చిందా, విద్యార్థకం వచ్చిందా అనేది మీరు గుర్తుపట్టగలగాలి. దయచేసి మీరు బాగా చదవండి. దయచేసి చూడండి, దయచేసి అనేది ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. దయచేసి మీరు బాగా చదవండి. చూడండి, అంటే దయచేసి అని రావడం వలన ప్రార్థనార్థక వాక్యం అయింది. ఇది ప్రార్థించుట అన్నట్టు. అందరూ చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను. చూడండి, అందరూ చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను. వేడుకోవడం అనేది కూడా ప్రార్థించడమే. వేడుకొనుట అనేది ప్రార్థన. అలా ఈ పదాలు దయచేసి, వేడుకోవటం ఇలాంటివి వస్తే ప్రార్థనార్థక వాక్యాలు అవుతాయి. మరి ఈ విధంగా ఇంకొకటి చూడండి, మిమ్ములను నేను ప్రార్థిస్తున్నాను. మిమ్ములను నేను ప్రార్థిస్తున్నాను ఏమని, కష్టపడి చదవండి అని, కష్టపడి నేర్చుకోండి అని, మీరు చక్కగా ఉపయోగించుకోండి నా క్లాసులో, ఈ సబ్జెక్టు నేర్చుకోండి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చదువుకుంటే బాగుపడతారు. సామర్థ్యార్థక వాక్యం గురించి ఇప్పుడు నేర్చుకోండి. మీకు ఈ వాక్యాలు ప్రతి కాంపిటేటివ్ పరీక్షకు కూడా, ప్రతి పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వాక్యాలు తెలిస్తే మీరు కొన్ని మార్కులని సులువుగా పొందగలుగుతారు. కొన్ని వాక్యాలను, కొన్ని ప్రశ్నలను ఈజీగా సులువుగా చేయగలుగుతారు. సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం ఉన్న వాక్యం సామర్థ్యార్థక వాక్యం అంటారు. అంటే దేని సామర్థ్యాన్నైనా తెలియజెప్పే భావం ఉంటే ఆ వాక్యాన్ని సామర్థ్యార్థక వాక్యం అంటారు. అట్లా అంటే ఆ సామర్థ్యం గురించి తెలియజేస్తే దానిని సామర్థ్యార్థక వాక్యం అంటాము. అవి మీకు కొన్ని ఇక్కడ ఉదాహరణల ద్వారా తెలియజేస్తాను. సామర్థ్యార్థక వాక్యాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూడండి, వినండి. విని వాటిని పాఠం చదువుతూ మీరు ఆ సామర్థ్యార్థక వాక్యాలను మీరు గ్రహించండి. ఇవి నేర్చుకున్న తర్వాత పాఠాలు చదివితే మీరు విజయాన్ని పొందగలరు. చూడండి ఇక్కడ, అంటే మీకు ఆ సామర్థ్యం ఉంది, మీరు చదివి జాబ్ కొట్టారనుకోండి, అది విజయం. అంటే అక్కడ పొందగలరు. ముఖ్యంగా సామర్థ్యార్థక వాక్యాలకు గలరు అనేది వస్తుంది ఎక్కువగా. నేను ఉన్నత చదువు చదవగలను. చూడండి ఇక్కడ, చదవగలరు, పొందగలరు, చదవగలను. అట్లా నేను ఉన్నత చదువు అంటే ఇంకా నేను ఉన్నత చదువును కూడా చదవగలుగుతాను అనే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కావున ఇది సామర్థ్యార్థక వాక్యం. సరళ నాట్యం చేయగలదు. చూడండి, చేయగలదు, గల అంటే ఇట్లా గలదు, గలరు, గలను అని వస్తే అది సామర్థ్యార్థక వాక్యం అని. ఇది ఒక మనము చిన్న టెక్నిక్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి సామర్థ్యార్థక వాక్యాలు. ఇవి మీరు పాఠం చదువుతూ పాఠంలో సామర్థ్యార్థక వాక్యాలు మీరు గుర్తుపెట్టగలగాలి. అలా ఇది అర్థమైతే మీరు అలా చేయగలుగుతారు. ఇప్పుడు తర్వాతది సందేహార్థక వాక్యము. మరి మనకు పేరులోనే ఉంది చూడండి, సందేహార్థకము అంటే అది పని జరుగుతుందో లేదో అనే సందేహం కలిగేటట్లున్న వాక్యం సందేహార్థక వాక్యం అంటారు. అంటే అది ఇందులోనే పేరులోనే ఉంది సందేహార్థకం అంటే అది డౌట్ అన్నట్టు, సందేహం అవుతుందో లేదో, కావచ్చు కాకపోవచ్చు. అలా ఉంటే, అనే అర్థం ఉంటే, అనే భావం ఉంటే, అనే సందేశం ఉంటే అది సందేహార్థక వాక్యం అని మనం గ్రహించవచ్చు. మరి అవేంటో ఇప్పుడు ఉదాహరణలు చూస్తే మీరు ఇంకా ప్రశ్నలైనా చేయగలుగుతారు, అలాగే పాఠం చదువుతూ కూడా మీరు గ్రహించగలుగుతారు. ఇక్కడ చూడండి, సందేహార్థక వాక్యాలు.
ఏ విధంగా ఉంటాయో గ్రహించండి. అతడు వస్తాడో రాడో అంటే రావచ్చు రాకపోవచ్చు, అనుమానం అన్నట్టు, ఇక్కడ సందేహం. అతడు వస్తాడో రాడో, వస్తాడు తెలియదు రాడు తెలియదు, అలా వస్తాడో రాడో అంటే సందేహం, కావున సందేహార్థక వాక్యం. మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయో రావో అంటే మీరందరూ చదువుతున్నారు కదా, రావచ్చు రాకపోవచ్చు. బాగా చదివిన వాళ్ళకు ఖచ్చితంగా వస్తుంది, కానీ మనం ఇక్కడ వస్తుంది అనేది ఇక్కడ మనకు లేదు, సందేహం అన్నట్టు. మీకు కూడా అంతే కదా, డౌట్ వస్తుందో రాదో, ఇంత చదువుతున్నాం కానీ వస్తుందో రాదో అనుకుంటాం కదా, అలా మీ అందరు చదివే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయో రావో సందేహం అన్నట్టు, కావున ఇది సందేహార్థక వాక్యం. ఈరోజు ఎండ కాస్తుందో లేదో అంటే సందేహము, వస్తుందా లేదా అనేది సందేహము. ఉద్యోగం కూడా మీకు వస్తుందా లేదా, వస్తుందో రాదో అనే సందేహం అన్నట్టు, అలా సందేహం డౌట్గా ఉన్నదాన్నే సందేహార్థక వాక్యాలు అంటారు. ఈ విధంగా ఉంటాయి. ఇంకొకటి అనుమత్యర్థక వాక్యం. ఇందులో కూడా పేరులోనే తెలుస్తుంది, అనుమత్యర్థకము అనుమతిని తెలియజేస్తుంది అన్నట్టు. అట్లా ఇవి మీకు పేరుని ఇక్కడ దాని యొక్క వివరణను చూస్తే మీరు వాక్యాన్ని గుర్తుపట్టగలుగుతారు. పేరును చూడగానే వివరణ గుర్తు రావాలి, వాక్యం అనేది మీరు సులువుగా గ్రహించగలుగుతారు. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం అనుమత్యర్థక వాక్యం అంటారు. ఏ పనినైనా సరే అనుమతి, పని చేయడానికి అనుమతి ఇచ్చినప్పుడు దానిని తెలియజేసే వాక్యమే అనుమత్యర్థక వాక్యం అంటారు. అంటే మనం అనుమతిని తెలియజేస్తూ ఉన్నాం అన్నట్టు. అలా ఏ వాక్యంలోనైనా అలా తెలియజేస్తే అదే అనుమత్యర్థక వాక్యం. మరి ఇక్కడ అనుమత్యర్థక వాక్యాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మీరు ఉదాహరణలు చూడండి. చూస్తే మీకు ఎలా ఉంటుందంటే, ఓహో ఇలా ఉదాహరణలు ఉన్నాయా అంటే దీనికి పోలి ఉంది కాబట్టి మనం అనుమత్యర్థక వాక్యాలను ఎక్కడైనా గుర్తించగలుగుతాం. కొద్దిసేపు టీవీ చూడవచ్చు. చూడండి ఇక్కడ ఇందులో అనుమతి అంటే చూడవచ్చు, రావచ్చు, పోవచ్చు అంటే అనుమతిని ఇస్తున్నాం మనం. కొద్దిసేపు టీవీ చూడవచ్చు, అట్లా ఎక్కువసేపు కాదు, కొద్దిసేపు టీవీ చూడవచ్చు అంటే అనుమతిస్తున్నాం, కొద్దిసేపు చూడండి అని అనుమతిస్తున్నాం అన్నట్టు. చూడవచ్చు అని వస్తే అనుమత్యర్థకము. మీరు ఈ ఛానల్లో తెలుగు నేర్చుకోవచ్చు. చూడండి, మీరు ఈ ఆన్లైన్ తెలుగు ఛానల్ ఉంది కదా, ఈ తెలుగు ఆన్లైన్ టీచింగ్ ఛానల్లో మీరు తెలుగు నేర్చుకోవచ్చు, అనుమతిస్తున్నాను, మీ అందరికీ అనుమతిస్తున్నాను, నేర్చుకోవచ్చు. అలా వచ్చు, ముఖ్యంగా అనుమత్యర్థక వాక్యాలకు వచ్చు అనే పదం వస్తుంది. ఇదే మీకు టెక్నిక్ అన్నట్టు నేర్చుకోవడానికి. అందరూ లోపలికి రావచ్చు. చూడండి, వచ్చు అన్నిటికీ చూడవచ్చు, నేర్చుకోవచ్చు, రావచ్చు, అందరూ లోపలికి రావచ్చు అనుమతిని తెలియజేస్తుంది. ఈ విధంగా ఉంటే అనుమత్యర్థక వాక్యాలు అంటారు. ఇంకా ఇప్పుడు నిషేధార్థక వాక్యం. చూడండి, పేరులోనే ఉంది, ఇందులో కూడా నిషేధార్థక వాక్యం. నిషేధించడం, వద్దు అని చెప్పడం అన్నట్టు. నిషేధించడం అంటే వద్దు అని చెప్పడం. అక్కడ అనుమతి, ఇక్కడ నిషేధము. అక్కడ అనుమతి ఇచ్చాము, ఇక్కడ అనుమతిని ఇవ్వము. ఒక పనిని చేయవద్దనే అంటే నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం నిషేధార్థక వాక్యం అంటారు. అంటే ఇప్పుడేమో చేయవచ్చు అని నేర్చుకున్నాం కదా, అనుమత్యర్థకం. ఇది వ్యతిరేకం అన్నట్టు దానికి. నిషేధార్థక వాక్యం అంటే చేయవద్దు, పనిని చేయవద్దు అని సూచించే అర్థాన్ని సూచించే వాక్యాన్ని మనము నిషేధార్థక వాక్యం అని చెప్తాము. మరి వాటికి వాక్యాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఉదాహరణలు చూడండి. నిషేధార్థక వాక్యాలు చూస్తే మీకు తెలుస్తుంది. అనుమత్యర్థక వాక్యాలకు వ్యతిరేకమైన నిషేధార్థక వాక్యాలు. మరి ఇందులో ఏముంటుంది అంటే వద్దు అని ఉంటుంది, అందులో చేయవచ్చు అని ఉంటే ఇందులో చేయవద్దు అని ఉంటుంది. సమయం వృధా చేయవద్దు. మీరందరూ ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు కదా, మీరెవ్వరూ సమయం వృధా చేయకండి. చేయవద్దు అంటే నిషేధార్థక వాక్యం, చేయవచ్చు అంటే అనుమత్యర్థక వాక్యం. ఇక్కడ సమయం వృధా చేయవద్దు అన్నాము, నిషేధార్థక వాక్యం. ఇతరులను ఎగతాళి చేయవద్దు. చూడండి, చేయవద్దు, చేయవద్దు, వద్దు అని వస్తుంది నిషేధార్థక వాక్యాల్లో. వచ్చు అని వస్తే అనుమత్యర్థక వాక్యము, వద్దు అని వస్తే నిషేధార్థక వాక్యము. అనుమతి లేకుండా లోనికి రావద్దు. చూడండి, చివరికి అన్నీ వద్దు 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 అని వచ్చాయి. అంటే నిషేధార్థకంలో ఈ విధంగా ఉంటాయి. నిషేధార్థక వాక్యాలు అనేవి వద్దు అనే దాంతో అనే క్రియతోటి ముగిస్తాయి. ఈ విధంగా నిషేధార్థక వాక్యాలు ఉంటాయి. అలా ఇంకా ఈరోజు మీకోసం ఒక మంచి మాటలు వినండి. ఆ మంచి మాటల ద్వారా మీరు జీవితంలో ఉన్నత స్థానాలను కూడా చేరుకోగలిగే మీకు ప్రేరణ అనేది పొందగలుగుతారు. జీవితంలో గెలిచేదాకా పోరాడు,
పోరాటం గెలుపును మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుంది. విజేతలు మాత్రమే చరిత్రలో ఉంటారు, పరాజితులు కాదు. కానీ విజయం కోసం ప్రయత్నించని వారే నిజమైన పరాజితులు. తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు అసమాపక క్రియల్లోని ఇంకా కొన్ని రూపాలను మీకు పరిచయం చేస్తాను. ఇవి ప్రతి కాంపిటేటివ్ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో నుంచి మీకు 2012 డిఎస్సికి కూడా ఒక బిట్ రావడం జరిగింది. అది ఏంటో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు త్వార్థము, కాకి తావత్తు, తా చూడండి, వావత్తు. త్వార్థము అంటే భూతకాల అసమాపక క్రియలను త్వార్థములు అంటారు. త్వార్థములు అంటే భూతకాలిక అసమాపక క్రియలు, భూతకాలం గడిచిపోయిన అసమాపక క్రియలని త్వార్థములు అంటాము. మరి ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే క్రియ చివర ఇకారం ఉంటుంది. క్రియ చివర ఇకారం ఈ అనే ధ్వని ఉంటుంది ఈ త్వార్థం యొక్క క్రియలకి. మరి ఉదాహరణ చూస్తే చేసి, వచ్చి, చూసి, తిని, లేచి ఈ విధంగా ఉంటుంది. ఈ త్వార్థ క్రియల్లో ఏంటి భూతకాలం, ముఖ్యంగా జరిగిపోయిన కాలం. మరి మీకు తెలియాలంటే ఏం చూడాలి మీరు? అసమాపక క్రియలు చూడాలి, అలాగే కాలాలు, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలానికి సంబంధించిన క్లాసులు కూడా మీరు వినాలి. అవి వింటేనే ఇవి మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. బాలుడు పుస్తకం చదివి అన్నం తిని నిద్రపోయాడు. చూడండి, చదివి అనేది అసమాపక క్రియ, అది అయిపోయిన పని గతంలో. తిని అది కూడా అయిపోయిన పని, అసమాపక క్రియ. కాబట్టి ఇది త్వార్థ క్రియలు. చదివి, తిని అనేది త్వార్థ క్రియలు. అమ్మ బజారుకు వెళ్ళి పండ్లు తెచ్చి కోసి ఇచ్చింది. ఇందులో చూడండి అసమాపక క్రియలు. వెళ్ళి, తెచ్చి, కోసి అనేవి అసమాపక క్రియలు. మరి ఇందులో ఏ ధ్వనిస్తుంది? క్రియల చివర ఈ అనే ధ్వనిస్తుంది. అసమాపక క్రియలకు ఈ అనే ధ్వని ఇచ్చినప్పుడు అది త్వార్థ క్రియలు. ఇంకొక ఉదాహరణ చూస్తే, నేను తెలుగు చక్కగా చదివి నేర్చుకొని ఉద్యోగం సంపాదించాను. ఇందులో ఏంటి మరి త్వార్థ క్రియలు అంటే భూతకాలిక అసమాపక క్రియలు ఏంటి? భూతకాల అసమాపక క్రియలు చదివి, నేర్చుకొని అనేవి భూతకాలానికి సంబంధించిన అసమాపక క్రియలు. ఈ విధంగా ఉంటే వీటిని త్వార్థ క్రియలు అంటాము. మరి ఈ త్వార్థ క్రియలకి వ్యతిరేక త్వార్థము కూడా ఉంటుంది. మరి 2012 డిఎస్సిలో వచ్చింది ఈ వ్యతిరేక త్వార్థము. త్వార్థానికి వ్యతిరేక త్వార్థం అంటే భూతకాలిక క్రియనే కానీ వ్యతిరేక భూతకాలిక క్రియ. అలా ఇది ఈ 2012 డిఎస్సిలో ఈ వ్యతిరేక త్వార్థానికి సంబంధించింది ఒక బిట్టు వచ్చింది. మీరు చక్కగా అవగాహన చేసుకుంటే ఎలా ఇచ్చినా మీరు రాయగలుగుతారు. వ్యతిరేక భూతకాల అసమాపక క్రియలను వ్యతిరేక త్వార్థములు అంటారు. త్వార్థములు చూడండి, కాకే తావత్తు వావత్తు, త్వార్థములు అంటారు. వ్యతిరేక భూతకాల అసమాపక క్రియలు. భూతకాల అసమాపక క్రియలు త్వార్థాలైతే వ్యతిరేక భూతకాల అసమాపక క్రియలు వ్యతిరేక త్వార్థము అంటారు. క్రియ చివర మరేముంటుంది? ఇప్పుడు ఇంతకుముందు త్వార్థానికి ఇతరం ఈ అనే ధ్వని ఉంటుంది, కానీ ఈ వ్యతిరేక త్వార్థానికి అక అనువర్ణములు చేరును. క అంతే, అక అనువర్ణములు చేరును. మరి ఉదాహరణ చూస్తే అక్కడ చేసి అన్నాము, ఇక్కడ చేయక. తిని అంటే తినక, విని వినక, ఆడి ఆడక. ఈ విధంగా త్వార్థానికి భూతకాల క్రియలే కానీ వ్యతిరేకంగా ఉంటాయి. భూతకాలిక అసమాపక క్రియలే వ్యతిరేకంగా ఉంటాయి. ఇది వ్యతిరేక త్వార్థము. ఉదాహరణ వాక్యాలు చూస్తే మీకు చక్కగా అవగాహన కలుగుతుంది. ఇందులో ఎలా ఇచ్చినా మీరు గుర్తుపట్టగలిగే విధంగా మీరు పరీక్షకు కూడా ప్రిపేర్ అవ్వండి. బాలుడు అన్నం తినక నిద్రపోయాడు. అక్కడ చూడండి, తిని నిద్రపోయాడు అనేదేమో త్వార్థము అయితే తినక నిద్రపోయాడు అనేదేమో వ్యతిరేక త్వార్థము. తినక వ్యతిరేక భూతకాలిక అసమాపక క్రియ, వ్యతిరేక త్వార్థము. రమణ సరిగ్గా చదవక ఉద్యోగం పొందలేదు. చూడండి, సరిగ్గా చదవలేడు కాబట్టి ఉద్యోగం కూడా పొందలేకపోయాడు. అలా ఉద్యోగం ఎందుకు పొందలేదు రమణ అంటే సరిగ్గా చదవలేదు. చదవక అనేది వ్యతిరేక త్వార్థక్రియ. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినక చెడిపోయారు అంటే ప్రయోజకులు కాలేదు. ఇక్కడ వినక అనే అసమాపక క్రియ, వ్యతిరేక అసమాపక క్రియ కావున ఇది వ్యతిరేక త్వార్థ క్రియ అని చెప్పవచ్చు. ఇందులో నుంచి 2012కి ఒక బిట్టు వచ్చింది.
అలా చూడండి. ఇప్పుడు శత్రర్థకము, మరి ఇప్పుడు త్వార్థం అయిపోయింది, ఇంకొకటి శత్రర్థకము. ఈ శత్రర్థకము అంటే ఏంటి అంటే వర్తమాన కాలం తెలిసి ఉండాలి. వర్తమాన కాలం తెలియాలంటే మీరు కాలములు క్లాస్ వినండి, విన్నప్పుడు చక్కగా అర్థమవుతుంది. వర్తమాన కాల అసమాపక క్రియలను శత్రర్థకములు అంటారు. అంటే వర్తమానం అంటే ప్రజెంట్, ఇప్పుడు జరుగుతూ ఉన్నదాన్ని వర్తమానం అంటాము. జరిగిపోయిన దాన్ని భూతకాలము అయితే జరుగుతున్న దానిని వర్తమాన కాలం అంటాము. మరి వర్తమాన కాల అసమాపక క్రియలను శత్రర్థకములు అంటారు. క్రియల చివర మరి ఏముంటుంది అంటే చూ లేదా ఊ అను వర్ణములు చేరును. ఏ క్రియలకైనా చూ కానీ ఊ కానీ ఉంటుంది ఈ శత్రర్థక క్రియలకి. అంటే వర్తమాన కాల అసమాపక క్రియలకి చూ కానీ ఊ కానీ ఉంటుంది. అలా ఉదాహరణ చూస్తే కొట్టుచూ, పాడుతూ, ఆడుతూ అనేవి ఇక్కడ చూడండి. చివర క్రియల చివర ఏముంది? చూ కానీ తూ కానీ ఉంది. అంటే ఊ అనే ధ్వనిలో కానీ చూ అని కానీ వస్తూ ఉంటుంది ఈ శత్రర్థక క్రియలకి. మరి ఉదాహరణ వాక్యాలు చూస్తే మీకు ఇంకా సులువుగా అవగాహన అవుతుంది. చూడండి, ఏ కాంపిటేటివ్ పరీక్షకైనా మీరు మార్కు మిస్ కాకుండా గ్రహించండి. అలా గ్రహించినప్పుడే మీరు చక్కగా చేయగలుగుతారు. ఆమె కొట్టుచూ తిడుతున్నది. చూడండి, కొట్టుతూ అనవచ్చు, కొట్టుచూ కూడా అనవచ్చు. అట్లా ఆమె కొట్టుచూ తిడుతున్నది, కొట్టుకుంటూ తిడుతున్నది అన్నట్టు. అట్లా ఊ అని కూడా అనే ధ్వనిలో ఇది మనకు శత్రర్థకము. లక్ష్మి పాటలు వింటూ నడుస్తున్నది. చూడండి, వింటూ అంటే ఇది అసమాపక క్రియ. ఏ అసమాపక క్రియ? వర్తమాన అసమాపక క్రియ. మరి వర్తమాన అసమాపక క్రియని మనం ఏమంటాము? శత్రర్థకము అంటాము, శత్రర్థక క్రియ అంటాము. పిల్లలు ఆటలు ఆడుతూ అల్లరి చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఆడుతూ అనేది అసమాపక క్రియ. ఇది ఏ అసమాపక క్రియ? వర్తమాన కాల అసమాపక క్రియ. వర్తమాన కాల అసమాపక క్రియని మనం శత్రర్థకము అంటాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా సులువుగా ఉంటుంది. ఇప్పుడు వ్యతిరేక శత్రర్థకము. వ్యతిరేక శత్రర్థకం కూడా ఉంటుంది. ఎందుకంటే వర్తమాన కాల అసమాపక క్రియనే వ్యతిరేకమైతే అదే వ్యతిరేక శత్రర్థకము. వ్యతిరేక వర్తమాన కాల అసమాపక క్రియలను వ్యతిరేక శత్రర్థకము అంటాము. అంతే, చాలా సులభము. మీరు ఒక్కసారి వినండి, గ్రహించండి, వాటిని సాధన చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కుని కోల్పోరు. వ్యతిరేక వర్తమాన కాల అసమాపక క్రియలను వ్యతిరేక శత్రర్థకములు అంటారు. తెలుగును మీరు పర్ఫెక్ట్గా చేస్తే మిగతా సబ్జెక్టుల్లో మీరు కాస్త అటు ఇటుగా అయినా మీరు ప్రతి కాంపిటేటివ్ని కూడా మీరు చక్కగా స్కోర్ చేయగలుగుతారు. క్రియల చివర అకా ప్లస్ ఉండు అను వర్ణములు చేరును. మరి వ్యతిరేక శత్రర్థకంలో ఏముంటుంది అంటే వర్తమాన క్రియలను చూస్తూ చేస్తూ అలా ఊ అనే ఉంటుంది కదా, దానికి అకా ప్లస్ ఉండు అనే వర్ణములు చేరుతాయి క్రియల చివర. ఇదేంటంటే మీకు చిన్న టిప్ లాగా అన్నట్టు ఏ విధంగా ఉంటాయి అనేది. ఉదాహరణ చూస్తే చూడండి, వినకుండా, ఆడకుండా, చేయకుండా. చూడండి, మొదట శత్రర్థకం ఏంది? వింటూ, ఆడుతూ, చేస్తూ అంటాం కదా, వర్తమాన కాల అసమాపక క్రియ కాబట్టి. ఇది వింటూ అంటే వినకుండా, ఆడుతూ ఆడకుండా, చేస్తూ చేయకుండా, అలా వ్యతిరేకం అన్నట్టు. మరి ఉదాహరణలు చూస్తే వాక్యాల్లో ఏ విధంగా ఉంటాయి ఈ వ్యతిరేక శత్రర్థక క్రియలు అనేవి చూస్తే, విద్యార్థులు పాఠం వినకుండా ఎటో చూస్తున్నారు. వినకుండా ఎటో చూస్తున్నారు అంటే వర్తమాన కాల అసమాపక క్రియ. వింటూ అంటేనేమో మనకు వర్తమాన కాల అసమాపక క్రియ, కానీ వినకుండా వర్తమాన కాల వ్యతిరేక అసమాపక క్రియ ఇక్కడ. అట్లా అందువలన వినకుండా అనేది వ్యతిరేక శత్రర్థకం. మామిడికాయలు పండకుండా రాలిపోతున్నాయి. చూడండి, మామిడికాయలు ఏమవుతుంది? పండకుండా రాలిపోతున్నాయి. పండకుండా అనేది ఇక్కడ మనకి అసమాపక క్రియ. ఏ అసమాపక క్రియ? వర్తమాన కాల వ్యతిరేక అసమాపక క్రియ, కావున ఇది వ్యతిరేక శత్రర్థకం. మీరందరూ సమయం వృధా చేయకుండా చదువుతున్నారు కదా, చేయకుండా చదువుతున్నారు. వృధా చేయకుండా, మీరందరూ వృధా చేస్తూ చదువుతున్నారా? కాదు, వృధా చేయకుండా చదువుతున్నారు. అంటే ఇక్కడ వృధా చేయకుండా అనేది వ్యతిరేక అసమాపక క్రియ, కావున ఇది వ్యతిరేక శత్రర్థకం. ఇప్పుడు ఛేదర్థకము చూద్దాము. మూడవది ఛేదర్థకము. అంటే త్వార్థము, శత్రర్థకము, ఛేదర్థకము వాటికే వ్యతిరేకాలు కూడా. కార్యకారణ సంబంధమును తెలియజేయు
రెండు క్రియలలో కారణవాచకమైన క్రియను ఛేదర్థకము అంటారు. అంటే ఇది మనకు జరగబోయే అసమాపక్రియ, అంటే భవిష్యత్తులో వచ్చే అసమాపక్రియ అన్నట్టు. కారణము, అది కూడా కారణము అంటే కారణవాచకమైనదే. కార్యము కారణం ఉంటుంది, అందులో కారణమై ఉన్నదాన్ని ఛేదర్థకము అంటారు. క్రియల చివర తే లేదా ఏ అనువర్ణము చేరుతుంది. ఈ ఛేదర్థక క్రియలకి ఏమవుతుంది, చివర ఏం ధ్వని వస్తుంది అంటే తే కానీ ఏ కానీ అనే వర్ణములు వస్తూ ఉంటాయి. దాన్నే ఛేదర్థకము అంటాము. ఉదాహరణ చూస్తే చదివితే, రాస్తే, వింటే, చూస్తే, నవ్వితే ఈ విధంగా ఉంటాయి ఛేదర్థక క్రియలు. అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియలను ఛేదర్థకము అంటాము. సులువుగా గుర్తుంచుకోవచ్చు. భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, క్వార్థము, శత్రార్థకము, ఛేదర్థకము, ఆ విధంగా ఆర్డర్లో గుర్తుంచుకోండి. మరి ఈ ఛేదర్థకం యొక్క ఉదాహరణలు చూద్దాము. ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయి అంటే, వానలు కురిస్తే పంటలు పండును. వానలు కురిస్తే పంటలు పండును. పంటలు పండేది అనేది ఇక్కడ కార్యము. మరి ఎలా పండుతాయి అంటే కురిస్తేనే పంటలు పండుతాయి. వానలు కురిస్తే అనేది ఇక్కడ కారణ సంబంధమైంది, కావున కారణవాచకమైంది కాబట్టి ఇది ఛేదర్థక క్రియ. మీరందరూ బాగా చదివితే ఉద్యోగం లభించును. మీరందరికీ కార్యం ఏంటి, ఉద్యోగము. కారణం ఏంది, చదివితేనే అక్కడ కారణవాచకమైనది మాత్రమే మీకు ఛేదర్థక క్రియగా అవుతూ ఉందన్నట్టు. చదివితేనే ఉద్యోగం రావడం అన్నట్టు. నేను తెలుగు చెప్పితే మీరు వింటారు. కారణం ఏంది, ఇక్కడ చెప్పడం, నేను చెప్పడం. మీకు కార్యం ఏంటి, మీరు వినడం. నేను చెప్తే మీరు వింటారు. అలా ఈ విధంగా ఛేదర్థక క్రియలు. చెప్పితే అనేది ఛేదర్థక క్రియ. చక్కగా అవగాహన చేసుకోండి. ప్రతి క్రియకు వ్యతిరేక క్రియ ఉన్నట్లుగానే ఛేదర్థానికి కూడా వ్యతిరేక ఛేదర్థకము ఉంటుంది. అంటే ప్రతి క్రియా పదానికి కూడా వ్యతిరేక పదము అనేది ఉంటుంది. ఆ విధంగా ఛేదర్థక క్రియలకు కూడా వ్యతిరేక క్రియలు కూడా ఉంటాయి. ఇక్కడ వ్యతిరేక ఛేదర్థకము చూద్దాము. మరి ఛేదర్థక క్రియల చివర అప్పటికి లేదా ఇనను లేదా అకపోతే అను వర్ణములు చేరితే వ్యతిరేక ఛేదర్థకము అంటారు. ఇక్కడ వ్యతిరేక ఛేదర్థకము అనే ఛేదర్థక క్రియల చివర అప్పటికి ఈనను అకపోతే అనేది చేరినప్పుడు వ్యతిరేక ఛేదర్థకము అవుతుంది. ఇవి ఛేదర్థకము మనకు భవిష్యత్ కాల అసమాపక క్రియలు మరియు కార్యకారణ సంబంధమైన వాటిల్లో కారణ సంబంధమైనది. కావున ఉదాహరణ చూస్తే చెప్పినప్పటికీ, చదివినను, రాకపోతే, ఆడకపోతే, వినకపోతే ఈ విధంగా ఉంటాయి వ్యతిరేక ఛేదర్థక క్రియలు. చదివితే అన్నాము, చదవకపోతే, చెప్పితే చెప్పకపోతే, చదివితే చదివినను, రాస్తే రాయకపోతే, ఆడితే ఆడకపోతే, వింటే వినకపోతే ఈ విధంగా అంటే వ్యతిరేకం అన్నట్టు. మరి ఉదాహరణ వాక్యాలు చూద్దాము ఏ విధంగా ఉంటాయో. పరీక్ష సరిగ్గా రాయకపోతే ఫెయిల్ అవుతారు. చూడండి, రాస్తే పాస్ అవుతారు. పరీక్ష సరిగ్గా రాస్తే అనేది ఛేదర్థకం అయితే, రాయకపోతే కారణము, కార్యం ఏంటి, పాస్ కావటం. కానీ ఇక్కడ వ్యతిరేకం, ఫెయిల్ అవుతారు. వ్యతిరేక ఛేదర్థకానికి వ్యతిరేక కార్యం అవుతుంది. తెలుగు క్లాస్ శ్రద్ధగా వినకపోతే మార్కులు రావు. చూడండి, మార్కులు అనేవి మనకు కావాల్సింది. మరి ఇక్కడ శ్రద్ధగా వింటే వినకపోతే అనేది వ్యతిరేక ఛేదర్థకము. తెలుగు క్లాస్ శ్రద్ధగా వింటే మార్కులు వస్తాయి, వినకపోతే మార్కులు రావు. అంటే ఇక్కడ వ్యతిరేక ఛేదర్థకం అనేది ఇక్కడ మనకు అసమాపక్రియ కనిపిస్తుంది. ఆ నెలలో వర్షాలు కురిసినప్పటికీ పంటలు పండవు. చూడండి, ఇక్కడ కురిస్తే పంటలు పండుతాయి, కురిసినప్పటికీ పంటలు పండవు, వ్యతిరేకము. ఇక్కడ మనకు ఈ విధంగా ఛేదర్థకానికి వ్యతిరేక ఛేదర్థకం అనేది ఈ విధంగా ఉంటుంది. మీలో కొందరు చదివినను ఉద్యోగం పొందలేరు. ఎందుకు చదివినను అనే వ్యతిరేక ఛేదర్థకం అంటే ఎక్కువ లేవు కదా, ఉన్న వాటిల్లో చాలామంది పోటీ పడుతూ ఉంటారు. కావున కొందరు చదివినను ఉద్యోగం పొందలేరు. బాగా చదివిన వారు మాత్రమే ఉద్యోగాన్ని పొందగలుగుతారు. కావున అందరూ పొందలేరని అర్థం ఇక్కడ.
మంచి మాట. ఈరోజు మీకోసం ఒక మంచి మాట, మంచి మాటలు వింటూ ఉండండి. వాటిని మననం చేస్తూ ఆచరిస్తూ ఉంటే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. తెలివిని అవకాశమును ఉపయోగించుకొనుట ఉత్తముల లక్షణము. మన తెలివిని వచ్చిన అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకున్నప్పుడు ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రమే ఉత్తముల యొక్క లక్షణము. మీ అందరికీ చక్కటి శుభం కలగాలని, శుభం కలుగుగాక నా యొక్క ఆశీస్సులు. అందరూ చక్కగా విజయాన్ని పొందండి.